అరే మామ, మనం జనరల్ గానే ఇంగ్లీష్ సినిమాలు చూడడం తక్కువ. దట్టు ఈ మధ్య రీలొకేట్ అయిన తర్వాత ఫైనల్ డెస్టినేషన్ ఒక ఇంగ్లీష్ సినిమా చూశాను. మళ్ళీ ఈ రోజు F1 అనే ఇంగ్లీష్ సినిమా ఒకటి చూడడం జరిగింది. చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, చూసిన రెండు సినిమాలు కూడా మంచి సినిమాలే అనిపించింది నాకు. F1 విషయానికి వస్తే ఆబ్వియస్ గా మనకి అటు రేసింగ్ గురించి కానీ, ఇటు హాలీవుడ్ వాళ్ళ గురించి కానీ అంత గొప్పగా తెలియదు కాబట్టి వాళ్ళ మీద కామెంట్ చేసి అంత రేంజ్ మనదైతే కాదని నాకైతే అనిపించిందిరా. కానీ పర్టికులర్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ గురించి మాత్రం పర్టికులర్ గా మాట్లాడాలి. ఆ సినిమాని ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ స్టాండర్డ్స్ కి మనం ఎప్పుడు రీచ్ అవుతామా అని. సారీ, ఎవరైనా హర్ట్ అయి ఉంటే నేను ఏం చేయలేను. బట్ ఉన్న ఫ్యాక్ట్ అయితే మాత్రం అదే. మా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఐనాక్స్ లో చూసాను సినిమా, మంచిగా ఎంగేజ్ అయితే చేసింది. కథ పరంగా, కాన్సెప్ట్ పరంగా అన్ని కూడా బాగున్నాయి. మెయిన్ చూసిన స్క్రీన్ చాలా అడ్వాంటేజ్ అయింది సినిమాకి. మ్యూజిక్ ఏదైతే ఉందో నీకు ఎక్కడ కూడా మ్యూజిక్ డామినేట్ చేస్తున్నట్టు అనిపించదు. ఫ్లో అలా వెళ్తా వెళ్తా అనిపించింది. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, F1 రేస్ ఉంటాయి కదా, ఫార్ములా 1 రేసులు, దాన్ని చూపించిన విధానం అయితే మాత్రం రేంజ్ చాలా 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 బాగుంది. నేను ఎక్కువ వాళ్ళ గురించి కామెంట్ అయితే చేయలేను, ఎందుకంటే ముందే చెప్పాను అంతగా తెలీదు దాటి గురించి. బట్ ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే దగ్గరలో ఉన్న ఐనాక్స్ లో ఈ సినిమాని కంపల్సరీగా చూడండి. ఆన్ స్క్రీన్ అయితే మాత్రం సినిమా చాలా బాగుంది. ఒక విజువల్ వండర్ అని అయితే మాత్రం చెప్తా. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మా.